స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో శబరిమల మారుమ్రోగిపోతోంది. మకర జ్యోతి దర్శనానికి స్వాములు పోటెత్తారు. శబరిమల నుంచి మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో పంబా నుంచి ఆలయం వరకు విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మకర జ్యోతి దర్శనమిస్తుంది. సాక్షాత్తు అయ్యప్ప స్వామి తన భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతిగా దర్శనమిస్తారని విశ్వాసం. ఉదయం స్వామికి ట్రావెన్కోర్ సంస్థానం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన నెయ్యితో మకర సంక్రమణ ముహూర్తంలో అభిషేకం నిర్వహించారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ముందు పందాళ్ల నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధాన అర్చకులు స్వామికి అలంకరిస్తారు. అనంతరం మూలమూర్తికి హారతిస్తారు. ఆ వెంటనే పొన్నంబళమేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి. మకర జ్యోతి దర్శనం కాగానే మనసంతా నిండిన భక్తి భావంతో అయ్యప్ప దీక్షధారులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసే శరణు ఘోషలతో శబరిగిరులు మారుమ్రోగుతాయి. పదల నుంచి సన్నిధానానికి స్వామి ఆభరణాలను తీసుకొచ్చే తిరువాభరణం ఘోషయాత్ర ఆదివారం ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఆభరణాలు పంబ చేరుకుంటాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత నీలక్కల్ నుంచి భక్తులను పంబకు అనుమతించారు. సాయంత్రం 5:30కు తిరువాభరణాలు శరమూర్తికి చేరుకుంటాయి. ఆలయ ఈవో వాటిని అందుకుంటారు. 6:30 సమయంలో కోడిమారంలో దేవాదాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రధాన తంత్రికి ఆభరణాలు అందిస్తారు. స్వామికి అలంకరించాక మహాదీపారాధన తర్వాత మకర జ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతి దర్శనానికి కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో తొక్కిస్లాట్ల ఘటనలు జరగడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 5,000 మంది పోలీసులు మోహరించారు. ఒక్క సన్నిధానంలోనే 1,800 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. పంబా, నీలక్కల్, ఇడుక్కి, కొట్టాయంలో భద్రత పెంచారు. వర్చువల్ క్యూ టికెట్లు, స్పాట్ దర్శనం టికెట్లు ఉన్న స్వాముల్నే కొండపైకి పంపుతున్నారు. శబరిమలతో పాటు పంబా అటవీ ప్రాంతంలో టెంట్ల వంటివి ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 1,50,000 మంది భక్తులు శబరిమల నుంచి మకర జ్యోతిని వీక్షిస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది మకర విళక్కు సీజన్లో సుమారు 50 లక్షల మంది అయ్యప్పలు శబరిగిరీశుడిని దర్శించుకోనున్నారు.